మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియో చేస్తున్నప్పటికీ గత 2 రోజుల క్రితం జరిగిన ఈ పెహల్గాం ఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి ప్రతి సన్నివేశాన్ని అబ్జర్వ్ చేస్తున్న నాకు 54 ఏళ్ల వయసులో నా బ్లడ్డే ఒక రకంగా బాయిల్ అయిపోతుంది. నా కింద ఉన్న జనరేషన్స్ ఎలా ఆలోచిస్తారు, ఈరోజు ఉన్న యువత ఏంటి, వాళ్ళ లక్ష్యాలేంటి, వాళ్ళ కోరికలేంటి, వాళ్ళు దేశాన్ని ప్రేమించే విధానం ఎలాంటిది, ఇవన్నీ ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నా. పూర్వాశ్రమంలోకి వెళితే ఇంతకుముందు స్వతంత్ర సముపార్జించే సమయంలో బంకిం చంద్ర చటర్జీ గారు ఒక గేయాన్ని రాశారు, వందే మాతర గీతం. అది ఆ రోజున్న దేశభక్తుల్ని ఉరుకులు పరుగులు పెట్టించింది. స్వతంత్ర సముపార్జనలో మనం కూడా సమిధలం అవ్వాలి, మనం కూడా ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేసి తీరాలి అని కంకణబద్ధులైన ప్రజలు ఆ రోజు స్వతంత్రాన్ని సముపార్జించుకున్నారు. అది పోను ఎంతవరకు దారితీస్తుందంటే కొన్ని వర్గాల వారు ఖచ్చితంగా మేము వందే మాతర గీతం పాడమని, మా భావోద్వేగాలకు అది వ్యతిరేకమని, కుహానాలు ఇక్కువాదులు దాన్ని సమర్థిస్తూ వాళ్ళు పోస్టులు పెట్టడం, వాళ్ళ మనసులు గాయపడతాయని ఒక దేశభక్తి గీతాన్ని సైతం అవహేళన చేసే దౌర్భాగ్య స్థితి భారతదేశానికి దాపురిస్తుందని నా కలలో కూడా నేను ఊహించలేదు. అందుకనే మరో కవి మళ్ళీ రాశారు, వందే మాతర గీతం వరస మారుతున్నది అని. అలాగే 1962లో వెంకట సుబ్బారావు గారు వైజాగ్ నుంచి ప్రెడ్జ్ రాశారు. మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, ప్రతిజ్ఞ అని తెలుగులో మనం చదువుకునేవాళ్ళం. నేను నా దేశంను ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము, ప్రతి భారతీయులందరూ నా సహోదరులు అని మనం గర్వంగా పాడుకుని చెప్పుకునేవాళ్ళం. ఆ రోజున్న భారతీయ పరిస్థితులు వేరు, ఈ రోజున వేరు. భారతదేశం మూడు ముక్కలుగా విడిపోయింది. పాకిస్తాన్ అయిపోయింది, బంగ్లాదేశ్ 1972లో బంగ్లాదేశ్ సెపరేట్ అయిపోయింది. వాళ్ళు భారతీయులా? కానే కాదు. ఇప్పుడున్న భౌగోళిక పరిస్థితుల దిశ భారతదేశంలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే భారతీయులు. అందున ఈ గీతం కూడా కొంత వరస మార్చుకుంటుంది అనే దృక్పథాన్ని నేను మీకు సవివరంగా తెలియజేస్తా. ఎందుకు వరస మార్చుకుంటుందంటే, భారతీయులందరూ నా సహోదరుల అంటే కాదు, నా దేశాన్ని గౌరవంతో, భక్తితో, పూజ్యనీయమైన భావంతో చూసేవాడు మాత్రమే నా భారతీయుడు, నా సహోదరుడు. ఈ దేశంలో ఉండి ఈ దేశాన్ని వ్యతిరేకిస్తూ, ఈ భారత భూమిని అవమానపరుస్తూ, ఇక్కడ విచ్ఛిన్నానికి బయట శక్తులు ఎలా ప్రోద్బలం చేస్తున్నాయో, లోకల అంతర్గత శత్రువులు వీళ్ళు తయారయ్యి, మమతా బెనర్జీ గారు ఒక మాట అంటారు, స్టాలిన్ గారు మరొక మాట అంటారు. ఏంటండి ఇది రాజకీయం? ఎక్కడనండి వీళ్ళకి ఈ తెగింపు? ఎప్పటికి కంట్రోల్ చేయగలుగుతామండి? వీళ్ళందరినీ ఎప్పుడు కంట్రోల్ చేయగలుగుతాం? వీళ్ళు నేను సహోదరులని చెప్పుకోనా? నెవర్. చెప్పాల్సిన అవసరమే లేదు. వాడు నా సహోదరులు కానే కాదు. నా భారతదేశాన్ని, నా జాతిని గౌరవించేవాళ్ళు, అభిమానులు మాత్రమే నా సహోదరులు అవుతారు. అందుకనే ఈ గీతం కూడా కొంత వరస మారుతుంది. భారతదేశం నా మాతృభూమి. నేను చెప్పదలుచుకున్నా, భారతీయులు నా సహోదరులు, దేశాన్ని ప్రేమించే భారతీయులు మాత్రమే నా సహోదరులు. అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ, దేశభక్తుల నరేంద్ర మోదీ గారికి ప్రణమిల్లుతున్నాను. వారి దేశభక్తిని వారి శిష్యులైన అజిత్ దోవల్ గారు, అలాగే జయశంకర్ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, వారి దేశభక్తికి ప్రణమిల్లుతున్నాను. ఇది ఈరోజు చెప్పుకోవాల్సింది. ఈరోజు భారతదేశం అంటే
ఒక చెంప చూపిస్తే నాలాంటి ఎవడో ఉంటాడు, వయసు మళ్ళిన వాడు 54 ఏళ్ళు 60 ఏళ్ళు, ఎందుకురా ఏమవుదరా, 2 తనులు తింటే ఏమవుతుంది, 2 మాటలు అంటాం. పడినవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు. కానీ భారతదేశానికి అది అవసరమా? భారతదేశం యూత్ దాన్ని కోరుకుంటుందా? దెబ్బకు దెబ్బతీయాలని చూస్తుంది. ఒక చెంప కొడితే ఇంకో చెంప పెళ్ళును తరచాలని చూస్తుంది యువత. ఆ యువతకి స్ఫూర్తి ప్రదాత నరేంద్ర మోదీ. ఆయన నాయకత్వాన్ని, వారి విశ్వాసాన్ని, వారి అచంచల దేశభక్తికి నేను సదా రుణపడి ఉన్నాను. వారు చూపిన బాటలో మా భారతదేశం శత్రు దుర్భేద్యమై దేదీప్యమానమై వెలుగొందుతుందని నేను గర్వపడుతున్నాను. తర్వాత ప్రస్తుత పరిస్థితులకు వద్దాం. ఎవడా ఆసిఫ్ మునీర్? వాడికంత ధైర్యం ఏంటి? భారత ప్రధానిని నాలుక చీరుస్తావా? సింధు నదిలో రక్తం పారిస్తావా? ఎవడ్రా నువ్వు? మోడీ అంటే సామాన్య మానవుడు అనుకుంటున్నావా? పిచ్చి వెదవా, పిచ్చిన సామాన్యుడు కాదురా, అత్యంత శక్తివంతుడు. ఆయన మానవాతీత శక్తి. రామబాణం అన్నా గురి తప్పుతుందేమో కానీ మోడీ అస్త్రం చేతబట్టి ఒక్కసారి గనక మేట నొక్కితే కాంతి సంవత్సరాల వేగంతో లాహోర్ని తాకి మీ గుండెలు చీల్చేస్తుందని గుర్తుపెట్టుకోండి. తునాతునకలైపోతారు పిచ్చి వెదవల్లారా. ఒక పక్క వీడు వెళ్ళి మళ్ళీ బంగ్లాదేశ్కి వత్తాసు పలుకుతానంటాడు. దానికి మన కుహానాలౌకికవాదులు మమతా బెనర్జీ గారు వాళ్ళు మొత్తం కలిపి దేశంలో అల్లకలను సృష్టించడానికి చూస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తూ ఊరుకోం. ఈరోజు యువత ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు, ఆయన విజన్ ఏంటి, ఆయన దేశభక్తి ఏంటి, ఆయన చెప్పే సమాధానం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆయన కలల కన్నా భారతదేశం త్వరలో సాకారం అవుతుంది. శత్రువులు నిద్రపోవటం కాదు, వాడు నెత్తురు పారిస్తా అన్న విధవ భార్యాబిడ్డల్ని బయటికి పంపించేసి విమానంలో పంపించేసి కలుగులో దాక్కున్నాడు. ఇక మంట పెట్టడమే మిగిలింది. కలుగులో ఉన్న ఎలుక బయటికి రావాలంటే కలుగు కింద మంట పెట్టాలి. బయటికి వస్తాడు, తునాతునకలైపోతారంతే. నా భారతదేశాన్ని అవమానిస్తూ చూస్తూ కూర్చుంటే మేమందరం కళ్ళు మూసుకుని కూర్చోలేము. నాలాంటి 100 మంది తయారవుతారు, 100 మంది సైనికులే ఉంటారు. ఒక్క నరేంద్ర మోదీ గారు కానీ, యోగి గారు కానీ, అమిత్ షా గారికి ఒక్క పిలుపు ఇవ్వమని చెప్పండి. మేము సంపాదించిన దాంట్లో 25% ఇచ్చి పారేస్తాం భారతదేశానికి. లేదంటే ఆత్మార్పణకైనా సిద్ధమే. సమిధులైపోవడానికి కూడా, ఆయన చేసే హోమంలో సమిధులవడానికి కూడా మేము అందరం కూడా రెడీగా ఉన్నాం అని తెలియజేయడానికి గర్విస్తూ జై భారత్, జై జై మోదీ, జై జై అమిత్ షా, జై హింద్.